హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతు ప్రావ్స్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి అరుణాచలం ట్రిప్ వీడియో, తిరుపతి వీడియోతో కంటిన్యూయేషన్ వీడియో ఇది. యాక్చువల్లీ మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. నేను వైవా ఎగ్జామ్ ఉందనేసి నేను హైదరాబాద్ రిటర్న్ అయిపోయాను తిరుపతి నుంచి. అండ్ వైవా అయిపోయాక మళ్ళీ రిటర్న్ అరుణాచలంకి వెళ్ళాను. మమ్మీ వాళ్ళు అక్కడికి వచ్చేసారు. సో ఇవన్నీ క్లిప్స్ వచ్చేసి నేను వైవాకి వచ్చాను కదా, ఆ డేలో మమ్మీ వాళ్ళు కంచి సైడ్ ఉన్న టెంపుల్స్ అన్ని విజిట్ చేశారు. సో అవన్నీ టెంపుల్స్ నేమ్ నాకు క్లియర్గా తెలీదు, అవన్నీ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ కంచిలో శ్రీ వర్షిణి సిల్క్ హౌస్ అనేసి శారీ షాప్, అక్కడ మామ కొన్ని శారీస్ తీసుకున్నారు వాళ్ళ సిస్టర్స్కి అందరికి అనేసి. నార్మల్గా ఇంట్లో వాష్ చేసుకోవాలా, డ్రై క్లీన్ అలవాటు లేదు. స్టార్టింగ్ రేట్ 2800, దాంట్లో 1.5 lakh వరకు రకం. ప్రసన్న చెట్ల 3 ఉన్నట్టు సరే కట్ చేయి. చలో బ్యాగ్ ప్యాక్ చేసేసుకున్నా. ఫస్ట్ టైం నేను నైట్ తిరుపతి టు హైదరాబాద్ వచ్చిన, మళ్ళీ మార్నింగ్ వైవా ఉండే అటెండ్ అయిపోయినా. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ టు తిరువన్మలై. మా మమ్మీ వాళ్ళందరూ ఇప్పుడు అరుణాచలంలో ఉన్నారు. సో మార్నింగ్ దర్శనం ఉంది. ఇప్పుడు బస్ బుక్ చేసుకున్నా. ఇప్పుడు మనం బస్ దగ్గరికి వెళ్ళిపోదాం. నేను జగన్ ట్రావెల్ స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాను లక్డీ కపుల్ నుంచి. ఫస్ట్ అయితే వాళ్ళు మినీ బస్లో వాళ్ళు పికప్ చేసుకున్నారు. మెయిన్ స్టాప్ వచ్చేసి రాజేంద్ర నగర్ నుంచి డైరెక్ట్ బస్ ఉందన్నమాట స్లీపర్. ఇంకా అక్కడ డ్రాప్ చేసేసారు. ఇంకా నేను బస్ ఎక్కేసాను. ఇదైతే నేను ఇంకా బయట తీసుకున్నాను, సంగం రెస్టారెంట్లో సాంబార్ రైస్ తీసుకున్నాను డిన్నర్కి. ఇంకా లైట్గా ఫుడ్ తిన్నాను, సాంబార్ రైస్ అంత టేస్టీ ఏం లేదు, ఇంకా లైట్గా తిన్నాను. యాక్చువల్లీ నాకు మార్నింగ్ డ్రాప్ టైమింగ్ వచ్చేసి 8 o'clockకి ఉంది. బట్ నేను అక్కడ రీచ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. 10 o'clockకి నాకు డ్రాప్ చేశారు. ఇంకా అది అరుణాచలంకి 3 kilometers బిఫోరే ఇదే లాస్ట్ స్టాప్ అనేసి మిడిల్లోనే డ్రాప్ చేసేసారు. అక్కడికి బస్సెస్ అలా ఉండవు, ప్రైవేట్ బస్సెస్ అనేసి, ఇంకా ఆటో పిక్ చేసుకొని వెళ్ళాలి అనేసి వాళ్ళు చెప్పారు. ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. ఇంకా వాళ్ళతో రాజగోపురం వరకు ఆటోలో వెళ్ళిపోయాను. ఇంకా మా అమ్మకి కాల్ చేసి లొకేషన్ షేర్ చేశాను. యాక్చువల్లీ ఇంకా బస్సులో నాకు అసలు యాక్చువల్లీ నిద్ర లేదు. 2 hours అలా పడుకున్నా. ఫుల్ హెడేక్, వామిటింగ్ సెన్సేషన్, ఇంకొక దాన్ని ఉన్న కొంచెం టెన్షన్ ఉండే. ఇంకా అట్లా ఆంటీ వాళ్ళతో వెళ్ళిపోయాను. లొకేషన్ షేర్ చేశాను, బట్ మామయ్య కన్ఫ్యూజ్ అయిపోయాడు. కొత్త ఏరియా కదా, ఇంకా ఫస్ట్ టైం ఆ ఏరియా లొకేషన్ ప్రాపర్గా అర్థం కాక ఇంకొక 1/2 hour 45 minutes రాజగోపురం నుంచి అక్కడ ఇంకా పోలీస్ స్టేషన్ ఉండే. ఇంకా అక్కడనే నేను నించోండి ఇంకా మామకి లొకేషన్ షేర్ చేస్తే వచ్చి పికప్ చేసుకున్నాడు. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి దర్శనానికి వెళ్తున్నాము. ఇంకా మమ్మీ వాళ్ళు రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నారు. నేను రీచ్ అయ్యేసరికి 11 అయిపోయింది. ఇంకా దబ్బా రెడీ అయ్యేసి ఇంకా 11:30 11:40 కదా నా చుట్టూ అంతా పచ్చి ఉంది. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. రాజగోపురం నుంచి ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఇంకా అక్కడ నుంచి వెళ్దామనేసి రాజగోపురం దగ్గరకి వచ్చేసాము. మేమైతే 50 rupees టికెట్ లైన్లోనైతే వెళ్ళాము. టికెట్ అయితే మిడిల్లో తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడిది లింగం ఉంది, టెంపుల్ లాగా. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి, స్టెప్స్ దిగాలి. మళ్ళీ అక్కడ కంపల్సరీ దర్శనం చేసుకోవాలండి. ఇంకా అక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. క్రౌడ్ ఉంది, బట్ లైన్ అయితే ఫాస్ట్గానే మూవ్ అయిపోయింది. మాకు అంత టైం ఏం పట్టలేదు. వితిన్ 1.5 hourలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బాగా జరిగింది దర్శనం. అండ్ యాక్చువల్లీ అసలు నేను అరుణాచలం దర్శనం చేసుకుంటా అనేసి నా లిస్ట్లో లేదని అనుకున్నాను. అంటే ఇప్పుడు ఫ్యామిలీతో, ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే 50 rupees దర్శనం ఎంట్రీ టికెట్ అనమాట. ఎంట్రీ వే మిడిల్లో కౌంటర్ ఉంటుంది, ఇంకా మిడిల్లో తీసుకోవాలి టికెట్.
సో దర్శనం దొరుకుతుందో లేదో, అసలు వెళ్తానో లేదో అనేసి డౌట్తో ఉండే. ఇంకా ఎగ్జామ్ అయిపోయినాక ఇంకా మా అమ్మకి కాల్ చేస్తే మా అమ్మ అన్నాడు, వచ్చేసే బెట్ట మేము ఎలాగో ఇవాళ కంచి టెంపుల్స్కి వెళ్తున్నాము, అక్కడ ఆ టెంపుల్స్ని విజిట్ చేస్తున్నాము, అరుణాచలం రేపు దర్శనం చేసుకుంటాము, నువ్వు ఈవినింగ్ వరకు బస్ బుక్ చేసేసుకో, నువ్వు నైట్ బస్ ఎక్కినావు అనుకో మార్నింగ్ ఇక్కడికి రీచ్ అయిపోతావు కదా, సో నువ్వు కూడా దర్శనం చేసుకోవచ్చు అనగానే ఒక టెస్ట్ లాగా అనిపించింది నాకైతే. అందరు అంటారు కదా అరుణాచలం దర్శనం దొరకాలి అంటే అదృష్టం ఉండాలి అనేసి, లక్ ఉంటేనే దర్శనం అవుతుంది అనేసి. నేనైతే అదే అనుకుంటాను, లక్ అనేసి అని అనుకుంటా. ఎందుకంటే నాకు ఎగ్జామ్ ఉండే, నేను హైదరాబాద్ వచ్చిన, ఇంటి దగ్గరనే ఉండిపోదామని అనుకున్నాను. ఫైనల్గా ఇంకా మా మాటలు అనేసరికి అప్పుడే వెంటనే బుక్ చేసేసుకొని ఇంకా రీచ్ అయిపోయాను. ఇప్పుడైతే మాకు దర్శనం అయితే అయిపోయింది, కంప్లీట్ అయింది. ఎంత హ్యాపీ ఫేసెస్, మంచిగా దర్శనం అయింది. ఇంకా బయటికి వచ్చేసినాం, ప్రసాదాలు తీసేసుకున్నాం అక్కడ. అండ్ ఈ కోనేరు వ్యూ అయితే చాలా బాగుంది, కానీ అక్కడ లోపలికైతే ఎంట్రీ లేదనుకుంటా, గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఇంకా నార్మల్గా వ్యూ బాగుంది అనేసి ఇంకా క్యాప్చర్ చేశాను. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటికి వచ్చేసి కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయాము. నార్మల్గా ఒక 2-3 పిక్స్ తీసుకున్నాము అంతే. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మేము ఇప్పుడైతే ప్రజెంట్ రూమ్కి వచ్చేసాము, రూమ్ వెకేట్ చేయాలి. రూము వీడియో పెట్టద్దా యూట్యూబ్లో? మా మామ 2 రూమ్లు తీసుకుంటుంది మా కోసం. చూపెట్ చీరలు, కంచి చీరలు చూపెట్. అందరు అక్క చెల్లెళ్ళకి కొనేసినావు. 2 బాక్సెసా, 2 బ్యాగ్సా? ఇక్కడ వచ్చేసి మా పండు అన్ని బ్యాగ్ ప్యాక్ చేస్తుంది. ఇంకా మామనైతే మేము కంఫర్టబుల్గా ఉండాలి అనేసి ఇంకా 2 రూమ్స్ తీసుకున్నాడంట, నేనైతే లేదు. అండ్ ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ టైం లేదనేసి ఇంకా నార్మల్గా మేము కార్లోనే అన్ని టెంపుల్స్ని విజిట్ అయ్యి దర్శనం చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ టైం చూడాలి, ట్రై చేయాలి. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బై వాక్ చేయాలి గిరి ప్రదక్షిణ అనేసి. అండ్ ఇక్కడ మా అమ్మ మనీ ఇస్తున్నారు. ఇంకా అందరూ సాధువులు నీడీస్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి ఇవ్వమనేసి నాకు పండుకి ఇచ్చిండు. ఇంకా మేము అందరికీ పంచుతున్నాం, కానీ అన్నీ క్యాప్చర్ చేయలేము, అంత టైం లేదు. ఏం పడదు. ఇంకా మేము డాబాకి వచ్చాము. ఇంకా లేట్ అయితే 4 అవునంట, యూట్యూబ్లో పెడతాం అలాగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. నాకు ఫోన్ చేసింది. అదే పెడతా. Tell one more man. This I want this. One more. నాకు కూడా ఒక పీస్ వస్తాయి. పన్ను తింటావా అంకుల్? మీకు అన్న కావాలంటే తీసుకో, మేము తీసుకుంటున్నాం. నీకు పడ్డు చాలా యంగ్ మ్యాన్ అన్నారు. యంగ్ మ్యాన్ అన్నారు. అయ్యో గిరికా అయిపోయినా. ఇంకా మేమైతే ఫుడ్ కంప్లీట్ చేసేసాము.
ఇదైతే బాగుంది డాబా, మంచిగా అనిపించింది. కొంచెం హట్ టైప్ అంటే హోమ్లీ ఫీలింగ్ లాగా ఉంది. ఇట్లా రెస్టారెంట్ అట్లా అనిపించట్లే. అక్కడ ఉంటే వ్యూ బాగుంది, బయట నుంచి కూడా మంచి చిన్న హట్ లాగా మంచిగా ఉంది. పాతకాలం ఇల్లులాగానే అని బాగుంది. అండ్ మేము ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేము గోల్డెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేబీ 2.5 hours 1 hour 2 hours అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు. మేమైతే ఇంకా అక్కడికి రీచ్ అయ్యేసరికి 7-7:30 అలా అయ్యింది. ఇంకా టైం లేదు అనేసి మళ్ళీ క్లోజింగ్ టైం, టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అనేసి ఇంకా 150 టికెట్ తీసుకొని వెళ్ళాము. వాక్వే అయితే చాలా ఉంది, లాంగ్ అనిపించింది. కానీ టెంపుల్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది, మొత్తం గోల్డ్తో చాలా బాగుంది. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము బయటికి వచ్చేసాము, అప్పటికి క్లోజ్ చేస్తున్నారు టెంపుల్. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని మేము ఇక్కడ నుంచి కాణిపాకంకి స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో 3rd డే వీడియో అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us.